ప్రైజల దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డారా, ప్రభువున మీ అందరికీ ద వర్షిప్ ఆఫ్ యెహోవా తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని విందాం. దేవుడు మనతో మన మధ్య ఉన్నాడు. చేరి మీ అందరికీ కూడా ప్రభునామున ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ద వర్షిప్ ఆఫ్ యెహోవా కార్యక్రమంలో మీరందరూ ఈ రీతిగా చేరి దేవుని ఘనమైన నామాన్ని స్తుతిస్తున్న విధానం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఇదిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. భక్తుడైన యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదేనో దేవుడు ఈ గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యం ఉంటున్నాడు. నిజమే, మానవ జీవితంలో నిబ్బరం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా ఉదయకాలమున గమనించండి, దేవుని గొప్ప వాగ్దానం ఏంటంటే నిన్ను విడువను. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. చూసారా? కనుక గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అందుకనే నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే గమనించండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం గమనిస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడేయును. ఈరోజు గొప్ప వాగ్దానం. దేవుని గమనించండి, నీవు నడుచు మార్గం అంతటిలో, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు నడిచే మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న దేవుడు ఆయన, తోడై ఉన్న దేవుడు. కనుక దేవుని బిడ్డలారా ఉదయకాలంలో గమనించండి, ద వర్షిప్ ఆఫ్ యెహోవా ఈ కార్యక్రమంలో చేరిన మీ అందరినీ కూడా దేవుని యొక్క సన్నిధి తోడుగా దేవుడు అనుగ్రహించి ఆయన తన కృపలతో నింపి దీవించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం మనకి, నిన్ను విడువను. చూసారా? తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అన్నట్టుగా విడవడు. ఎడబాటు లేకుండా మనతో ఉన్న దేవుడు, మన మధ్య ఉన్న దేవుడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు. అందుకనే యోహాను సువార్తలు మనం గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. చూసారా? మన మధ్య నివసించిన దేవుడు మనతో ఉంటాడు. అంత మాత్రమే కాదు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండమంటున్నాడు. నిబ్బరము, ధైర్యం ఇచ్చేవాడు ఆయనే. అందుకే నిబ్బరం కలిగి ధైర్యం ఉండము, నువ్వు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున నమ్మదగిన దేవుడు మనకున్నాడు. మన మధ్య సంచరించే దేవుడు మనకున్నాడు. ఆయన మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. అందుకనే ఆయన పేరు ఇమ్మానుయేలుగా ఆయన పేరు మార్చుకొని వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మన వంటివాడు, దేవుడు మన మధ్య ఉండేవాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చూసారా? మనకు ఎల్లప్పుడూ తోడుగా, శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. మనను కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాను. ఉదయకాలమున గమనించండి, దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అందుకనే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉదయాన మనం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు మనతో ఉంటాడు. రాత్రంతా కూడా మనతో ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. ఆయన కునకక నిద్రపోక మనల్ని కాపాడు దేవుడు, కరుణించడు. అందుకని ఆయన నీ ప్రాణమును కాపాడు, నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడని భక్తుడు దావీదు తెలియజేస్తుంది. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి, రాకపోకలేందు ఆయన కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే నిన్ను విడువను, ఎవరంటారా మాట? నిన్ను విడువను అని ఏ తండ్రి అంటాడు, ఏ తల్లి అంటాడు, ఎవరంటారు? దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు ఇచ్చిన వాగ్దానంతో
గొప్పదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని దీవెనలు దేవుడు మనకు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాగ్దానం మనము చూస్తున్నాం, వాగ్దానం వింటున్నాం. వాగ్దానం ప్రకారం ఆయన మనను కరుణించి కాపాడి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని కాపుదల మనకు తోడుగా ఆయన అనుగ్రహించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకని అంటాడు, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను సంకపెట్టుకున్న వాళ్ళారా నా మాట ఆలకించడి, ముది వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే తల వెంట్రుకలు నెరసు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేస్తున్నాను, సంకపెట్టుకుని వాడు నేనే, నిన్ను ఎత్తుకుని వాడును, రక్షించువాడు నేనే అని యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుని బిడ్డ గమనించండి, ఆయన ఎత్తుకునేవాడు, సంకపెట్టుకునేవాడు. చూసారా? కనుక ఒక తల్లి మరి ఎత్తుకొని సంకపెట్టుకున్నట్లుగా ఆయన నిన్ను నన్ను మనందరినీ సంకపెట్టుకొని రక్షించే దేవుడిని చూసి సంకపెట్టుకున్నవాడు నేనే అంటున్నాడు. నిన్ను ఎత్తుకునేవాడును, రక్షించేవాడును నేనే. గొప్ప వాగ్దానం ఉదయకాలమున దేవుడు మనకిచ్చాడు కనుక మనము సంతోషంగా సమాధానంగా ఈ దినమంతా దేవుని సన్నిధిలో మనము ఆయన ఆరాధించుటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే ఈ కార్యక్రమంలో అనేకులు మేలు పొందాలని, అనేకులు వాగ్దాన పూర్వకముగా దీవించబడాలని దేవుని యొక్క వాక్కు వింటున్న మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు వాక్కిచ్చాడు, వాగ్దానం చేశాడు. కనుక అటు వాగ్దానం ప్రకారం దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, నిన్ను ఎత్తుకునేవాడు, సంకపెట్టుకునేవాడు అన్నీ ఆయనే అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగాలి. ఎందుకంటే తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు. కనుక జీవితాంతం దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి నిత్య దీవెనలు, ఆశీర్వాదాలు ద వర్షిప్ ఆఫ్ యాహ్వే కార్యక్రమం చేయడం మీ అందరికీ తోడైంది గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.